పులిచింతల ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఏ క్షణంలోనైనా ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇదే విషయంపై తెలంగాణ మంత్రి హరీష్ రావుకు మంత్రి దేవినేని ఉమా ఫోన్ చేశారు. పులిచింతలకు 2,50,000 క్యూసెక్కుల వరద వస్తోందని తెలిపారు. పులిచింతల వరదతో రెండు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది ఉంటుందని దేవినేని చెప్పారు. సమన్వయంతో నీటిని కాపాడుకుందామని హరీష్ రావుకు సూచించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా సంయుక్తంగా పర్యవేక్షిద్దామన్నారు. వరదల వల్ల నల్గొండ జిల్లాకు ముంపు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. నల్గొండ జిల్లా అధికారులను అప్రమత్తం చేయాలని హరీష్ రావుకు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? పులిచింతల గేట్లు ఎత్తే అవకాశం ఉందా? శర్మ, ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ జలాశయాలకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వీటి పరిస్థితులన్నింటినీ సమగ్రంగా స్టడీ చేస్తున్నారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులతో పాటు మంత్రి దేవినేని, అలాగే జలవనరుల శాఖ అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇంకా సమావేశం అనేది కొనసాగుతుంది. పులిచింతల విషయానికి వస్తే దాదాపు సాయంత్రం నాటికి 3 లక్షల క్యూసెక్ల వరకు వరద నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఒక 50,000 క్యూసెక్ల నీటిని దిగువకి వెంటనే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే ముఖ్యమంత్రి సూచనల మేరకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో నల్గొండ ప్రాంతానికి కూడా దీనివల్ల ముంపు వాటిల్లే ప్రమాదం ఉన్నందున అక్కడ అధికారులను కూడా అప్రమత్తం చేయాలని చెప్పి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు లోతట్టు తన ప్రజల్ని వేరొక చోట తరలించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ మంత్రిని కూడా సూచించడం జరిగింది. దీంతో పాటు ఉన్న నీటిని రెండు రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా పర్యవేక్షించుకుంటూ సమన్వయంతో ముందుకెళ్దామని చెప్పి కోరటం జరిగింది. ఈ ప్రతిపాదనకు మంత్రి హరీష్ రావు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం అందింది. అలాగే పులిచింతలకు సంబంధించి ప్రస్తుతం ఒక 50,000 క్యూసెక్లు, అలాగే సాయంత్రం మరో 50,000 క్యూసెక్లు కలిసి మొత్తంగా 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా ఇతర మొత్తం వర్షపాత వివరాలను కూడా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ కేంద్రంగా ఆన్లైన్ ద్వారా సమీక్షించడం జరుగుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో ఈ రోజు వరకు కనుక పరిస్థితిని కనుక సమీక్షిస్తే సాధారణ వర్షపాతం ఈ రోజు వరకు 105.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవలసింది. అలాగే ప్రస్తుతం కురిసిన వర్షపాతం కనుక చూస్తే 116.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే దాదాపు 10.74 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదు కావడం జరిగింది. రాష్ట్రంలో మొత్తంగా 674 మండలాల్లో అధిక వర్షపాతం మాత్రం 124 మండలాల్లో నమోదైంది. సాధారణ వర్షపాతం నమోదైన మండలాలు మాత్రం 364 ఉన్నాయి. అలాగే తక్కువ వర్షపాతం నమోదైన మండలాలు కేవలం 13 మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ ఇక్కడ తీసుకుని ఉన్న నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అలాగే ముంపులకు గురయ్యే ప్రాంతాలను ఏ విధంగా పర్యవేక్షించాలి, దీనికి సంబంధించి ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలి, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అధికారులతోనూ పర్యవేక్షిస్తున్నారు. సార్, ఇంజనీరింగ్ చీఫ్లు కానివ్వండి, ఇంజనీర్ అధికారులు ముఖ్యమంత్రికి ఎలాంటి సమాచారం ఇస్తున్నారు? ఎంత నీరు చేరుకుంటోంది జలాశయంలోకి? ఎంత సమయం ప్రకారం అంటే గంటకు ఎంత పెరుగుతోంది నీరు అనేది తెలియజేస్తున్నారా? శర్మ, ప్రస్తుతానికి పులిచింతల మినహా మిగిలిన జలాశయాల్లో మాత్రం నీటి మట్టం అంత ప్రమాదకరంగా లేదని చెప్పి కూడా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు గారు కొద్దిసేపు క్రితమే తెలపడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం పులిచింతల మినహా మిగిలిన అన్ని జలాశయాల్లోనూ సాధారణ నీటి పరిస్థితి ఉందని కూడా తెలపడం జరిగింది. దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్ల వరకు వరద నీరు పులిచింతలకు చేరే అవకాశం ఉందని మాత్రం అంచనా వేస్తున్నారు. తొలుత అది ఉదయం చూస్తే 10,000 క్యూసెక్లు మాత్రమే ఉన్నది. గరిష్టంగా క్రమేణా పెరుగుతూ వచ్చి ప్రస్తుతం అది 3 లక్షల వరకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా సరే మధ్యాహ్నం నాటికి 2.5 లక్షల క్యూసెక్లు రావచ్చు అని చెప్పి కూడా అంచనాకు వచ్చారు. ఇందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన మధ్య నాటికల్లా వెంటనే తక్షణమే ఒక 50,000 క్యూసెక్లు మాత్రం కిందకు వదలాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు కృష్ణ.